బట్ మా అబ్బాయికి బండి గుద్దింది, నేను డ్యూటీలో ఉన్నాను. ఫోన్ చేసి వదిలికి బండి గుద్దింది, హాస్పిటల్ తీసుకెళ్ళారమ్మా మీ అబ్బాయి అని చెప్పారు. నేను డ్యూటీ చేసే వాళ్ళని డాక్టర్ పెడుతున్నాను. ఏంటి ఇప్పుడు దాకా మీ పిల్లలకి మా అమ్మ ఫోన్ చేస్తా ఉన్నాను. అమ్మ పిల్లలు అయిపోతుంది, 5:30 అయిపోతారు, ఏమైనా ఫోన్ ఎత్తట్లేదు. నేను ఫోన్ గుండెలు బయట ఆ రోజంతా ఇంట్లోకి శివాలయం రోడ్డు మీద రాగానే ఫోన్ చేసి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారో మాకైతే తెలియదని చెప్పారు. ఇంటికాడకు ఫోన్ చేసి ఏడ్చుకుంటే హాస్పిటల్కి వెళ్ళాము. మా అబ్బాయి రక్తం కాకు సర్ది ఏడుస్తున్నాడు, అమ్మ కావాలని. నాకు పైన వేసుకుని గోబందు కాల్సింది. పిల్లవాడు భయంగా యాభై పడిపోతున్నాడు, ఏడుస్తాడు. డాక్టర్ గారు వచ్చి ఏమవుదమ్మా రేపు తీసుకురాని చెప్పి పంపించేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక పిల్లవాడు అసలు లేకట్లేదు, ఎంత కొట్టినా లేకట్లేదు. పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, లేచి వదిన పిలిచాడు. మళ్ళీ తర్వాత 11ంటికి నేను లేపుతున్నా మంచిగా తాగుతామని. అస్సలు లేకట్లేదు పిల్లవాడు. నాకేం భయం, ఏంటి పిల్లవాడు అసలు లేకట్లేదు, ఏమైంది ఏంటని మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ చేశాను. పిల్లవాడు అసలు లేకట్లేదు అని ప్రార్థన చేయమని చెప్పాను. మరి ప్రార్థన చేసినాక 10 నిమిషాలు పిల్లవాడు తెలిసి మంచిగా అడిగాడు. ఎంత ఏడ్చాను రోజంతా. నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి ప్రార్థన చేయండి, మీ అందరి గురించి ప్రార్థన చేస్తాను. సంరక్షణ